నిన్న పూల చుక్క నవీన్ గాడు ఒక ఫేక్ కథ చెప్పేసి ఇదే పెద్ద కథ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అన్నాడు కదా. ఆ క్రింజ్ కథ వాడు విన్న కథ ఏందో మనకు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలిసింది. అదేంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక ఊళ్ళో రామ్ చరణ్ అనే అబ్బాయి జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతను క్రికెట్ ఆటలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. క్రికెట్ ని చాలా మాస్ గా ఆడుతూ ఉంటాడు. ఎట్లా అంటే ట్రెడిషనల్ గా సాగే ఆటని ధోని మార్చేసినట్టుగా మొత్తం మనోడి క్రికెటింగ్ షాట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ మనం టీజర్ లో చూసాము. సో అలా బెట్లేస్తూ ఉంటాడు. క్రికెట్ లో ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, ఇంకో మ్యాచ్ లో సెంచరీ, ఈ బాల్ గ్రౌండ్ అవతల కొడతాం, ఇలాంటి బెట్స్ అన్ని చేస్తూ ఉంటాడు. బెట్లు గెలుస్తూ ఉంటాడు. ప్రతి దుర్వ్యసనం ఉంటుంది అనమాట మనోడికి. మందు, విందు, పొందు అన్ని ఇలాంటి అలవాట్లు అన్ని కూడా ఉంటాయి. పక్క చప్రి టపోరి క్యాట్. ఇలాంటి టపోరి క్యాట్ అసలు బెట్టేస్తాడు. ఆ ఊళ్ళో చాలా అందమైన అమ్మాయి వాళ్ళు జాన్వీ కపూర్ అనమాట. చాలా డబ్బున్నోడి కూతురు. సో దాన్ని ఎట్లనే పడేస్తానని చెప్పేసి 1,00,000 రూపీస్కి పెట్టేస్తాడు. సో పడగొట్టాలి కదా, దానికోసం వీడి ప్రయత్నాలన్నీ సాగిస్తూ ఉంటాడు. ఆ పిల్ల వీడి కంటే చాలా పొగరమవుతూ ఎలాంటి క్యారెక్టర్ అని చెప్పేసి అంటే డబ్బు ఉందన్న అహంకారం అనుగుణంగా ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి ఎవడైతే సైట్ కొడతా ఉంటాడో వాడి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ నాన్నతో చెప్పేసి గుండు కొట్టిస్తూ ఉంటుంది అనమాట. ఎవడు సైట్ కొట్టే వాడి గుండు కొట్టిస్తూ ఉంటుంది. సో ఆ ఊళ్ళో సగం మంది కుర్రాళ్ళు గుండుతో తిరుగుతూ ఉంటారు. సో హీరో కూడా వెంట పడ్డాడు కదా. వెంట పడితే వెంటనే వాళ్ళ నాన్న దగ్గర నుండి అసిస్టెంట్కి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు వస్తారు, ఒక ఫైట్. ఇలాంటి సీక్వెన్స్ మధ్యలో అమ్మాయి ఎప్పుడు మనోడికి పడిపోద్ది అని చెప్పేసి అంటే తిరునాళ్ళలో ఒక చిరంజీవి పాటకు మనోడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అమ్మాయి పడిపోద్ది అనమాట. పడిపోయిన తర్వాత వాళ్ళ మధ్యన ఒక రొమాన్స్, మామూలు కాదు, ఒక రేంజ్లో రొమాన్స్ సాగుతూ ఉంటుంది. ఇది వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. వాళ్ళ నాన్నకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఏంటి అని చెప్పేసి అంటే వీడు తన కూతుర్ను బెట్టేసి పడేశాడు కేవలము వాడుకొని వదిలేయడానికే తప్ప, అనుభవించడానికి తప్ప, జీవితాంతా కలిసి ఉండడానికి కాదని చెప్పేసి కూడా నాన్న తెలుస్తుంది. తెలివిగా ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇతనికి ఎవరైతే రైవల్స్ ఉంటారో ఇతని రైవల్స్ చంపడం కోసం వీడిని పిలుస్తాడు. పిలిచేసి ఒక భారీ మొత్తం ఆఫర్ చేస్తాడు అనమాట. నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,00,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళని నేను చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చాయి. ఇదంతా దేనికోసం అని చెప్పేసి అంటే ఇతన్ని ఆ గ్యాంగ్ మొత్తాన్ని వేసేసే ప్లాన్లో మెయిన్ క్రిమినల్ చేయడం కోసం ఇతను చాలా తెలివిగా వేసే ప్లాన్ అనమాట. సో ఇలాంటి తెలివిగా వేసే ప్లాన్ మధ్యలో ఇరికించేసి ఇతను ఇబ్బంది పెట్టాలనుకునే డ్రామా అంతా జరుగుతూ ఉంటుంది. విషయం ఏంటంటే క్లైమాక్స్ అనేది మామూలు క్రింజ్ కాదు. క్లైమాక్స్ ఏంటి అని చెప్పేసి అంటే హీరోని జైలు పంపిస్తాడు, నానా విధాలుగా ఇట్లా చేస్తాడు కదా. క్లైమాక్స్కి ముందు తెలిసేది ఏంటి అని చెప్పేసి అంటే అమ్మాయికి 2 కిడ్నీలు కూడా పాడవుతాయి. ఇది వంశపారంపర్యంగా వస్తున్న డిసీజ్ అన్నమాట. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే చనిపోతారు. నాన్న ఆల్రెడీ ఏజ్డ్ కాబట్టి అతని కిడ్నీ కూడా అతనికి పనిచేయదు, అమ్మాయికి పనిచేయదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ హీరోనైతే తను జైలుకు పంపించాలని చెప్పేసి అనుకుంటాడో, ఏ హీరోనైతే తను చంపాలని చెప్పేసి అనుకుంటాడో, డెస్టినీ ఎలా ఉండిద్ది అని చెప్పేసి అంటే చివరికి అదే హీరో ముందుకు వస్తాడు. దేనికోసం? తన కిడ్నీ ఇచ్చి బతికించడం కోసం వస్తాడనమాట. క్లైమాక్స్ ఏంటి అని చెప్పేసి అంటే హీరో తన కిడ్నీని హీరోయిన్కి ఇచ్చి బతికించుకోవడం. మామూలుగా మనసు ఇవ్వడం అనేది కామన్, కిడ్నీ ఇవ్వడం అనేది ఈ సినిమాలో వెరైటీ. ఇదే క్లైమాక్స్, ఇదే క్రింజ్ క్లైమాక్స్. ఇదే ఈ పూల చొక్కగాడు విని ఎవరో ఫేక్ ఉంటుంది కదా, రామ్ చరణ్ అంటే నచ్చని కొంతమంది ఉంటుంది కదా, ఇలా స్టీరియో టైప్ ఆఫ్ దీని ఏమంటారు క్లైమాక్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ ఫిల్మ్ సర్కిల్స్లో స్ప్రెడ్ చేస్తూ ఉంటే దీన్ని యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా వైరల్ చేసేసి ఇదే పెద్ద స్టోరీ. ఎందుకంటే ఉప్పెనలో కూడా తీసేయడం అలవాటే కదా, ఏదో ఒక పార్ట్ హీరో బాడీ నుంచి తీసిస్తే తప్ప అతనికి డైరెక్టర్కి దాని ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి దీనిలో కిడ్నీ తీసేశాడు అని చెప్పేసి వాళ్ళు ఫేక్గా చేస్తున్నారు. సేమ్ రాజుగఢ్ శ్రాంబాయికి జరిగినట్టుగానే దీనికి కూడా జరుగుతుంది. కానీ అసలైన పెద్ద కథ అనేది మన ఊహలకు కూడా అందనంత గొప్పగా ఉంటుంది. ఒరిజినల్ స్టోరీ త్వరలో ప్రెడిక్ట్ చేద్దాం. అంతవరకు ఇలాంటి షుగర్ బ్యాచ్ ఏం వాగినా సరే సినిమా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు పట్టించుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా మా మనవి.